సో పద్మ గారు, లేటెస్ట్ ఈ పొలిటికల్ సిచ్యువేషన్ మీద మీరేమంటారు, మీ కామెంట్? ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు షాకుల మీద షాకులు ఇస్తున్నారు జైన్ సైనికులకి. 40 సీట్లు అన్నారు, 24 అయింది. 24 నుంచి ఇవాళ 21. ఆ తర్వాత ఇంకెంత పడిపోతుందో తెలియదు. 10 రోజులే అయింది. జగన్ గారిని అధపాతాళానికి తొక్కకపోతే నా పేరు పవన్ కళ్యాణే కాదు అని సవాల్గా మాట్లాడినటువంటి పవన్ కళ్యాణ్ ఈరోజు అధపాతాళానికి పడిపోతున్నాడని వాళ్ళ కార్యకర్తలకు అర్థమైంది, ఆయనకు అర్థమైంది, ఆయన కుటుంబానికి అర్థమైంది, అందరికీ కూడా అర్థమవుతోంది. ఎందుకంటే ఇవాళ చిన్నవాళ్ళం అయిపోయామనేటటువంటి మాట ఆయన మాట్లాడిన తర్వాత ఇది స్వయంకృతాపరాధం అనాలా, తెలిసి జరిగిందనాలా, తన అన్నకి ఇచ్చినటువంటి మాట కూడా నిలబెట్టుకోలేనటువంటి ఒక పార్టీ నాయకుడిగా ఈ రోజున కార్యకర్తలకి ఏం చెప్తాడు ఆయన? ఈరోజు హరిరామ జోగయ్య లాంటి వాళ్ళు సీనియర్ నాయకులు ముందే హెచ్చరించారు. త్యాగం అనే దానికి ఖచ్చితంగా త్యాగం ఉంటుంది. అదే జగన్మోహన్ రెడ్డి గారిని నాశనం చేయాలనే ఎజెండా ఒక్కదానితో బయలుదేరితే అందరూ త్యాగమూర్తులే అయిపోతారు. ఇవాళ ఎన్నిక ముందు పవన్ కళ్యాణ్ గారు నష్టపోయానని మాట్లాడుతున్నాడు. ఎన్నిక తర్వాత ముగ్గురు కూడా పొత్తుల వల్ల నష్టపోయామని చెప్పేటటువంటి స్టేట్మెంట్ ఇచ్చేటటువంటి పరిస్థితి ఖచ్చితంగా వస్తుంది. ఈ రోజున ఒక లక్ష్యం కోసం జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించాలని బయలుదేరారు తప్ప వీళ్ళు రాష్ట్రానికి మంచి చేయాలని కానీ, లేకపోతే 2014లో మా ప్రభుత్వం అద్భుతంగా పనిచేస్తుంది ఓడిపోతే రాష్ట్రం బాగుపడుతుంది అనేటటువంటిది ఒక ప్రజలతో, ఒక 10 మందితో చెప్పించండి. మీరు ప్రజలతోటి ఒక ఊళ్ళోకి వెళ్ళి 10 మందితో ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోతే రాష్ట్రం బాగుపడుతుంది చెప్పించండి. నేను ఛాలెంజ్ చేస్తున్నాను. మీకు లాస్ట్ టైం వచ్చింది 50% ఓట్లు, అంటే ఇంకో 50% మిమ్మల్ని వ్యతిరేకించారనే కదా. ఇప్పుడు వ్యతిరేకించడం, ఆ రోజున వ్యతిరేకించడం కాదండి, జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన చూశారు కాబట్టి నేను ఇప్పుడు మాట్లాడుతున్నాను. అప్పుడు ఎన్టీ రామారావు గారు ఫోటో పెట్టుకునో, లేకపోతే పవన్ కళ్యాణ్ గారు చాలా అద్భుతంగా చేస్తారనో, లేకపోతే మోడీ గారు కేంద్రంలో ఉన్నారనో వాళ్ళకు కొంత పర్సంటేజ్ వచ్చి ఉండొచ్చు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి పాలన చూశారు, సంక్షేమం చూశారు, ప్రజలకు ఎంత మంచి జరగాలో అంత మంచి ఎప్పుడు చేయని విధంగా చేశారు. అదే బాబు విజనరీ కాదు, చంద్రబాబు నాయుడు గారు గుడ్డోడు. అసలు విజన్ అంటే జగన్మోహన్ రెడ్డి గారిని ఇవాళ గ్రామాల్లో ప్రభుత్వాన్ని తీసుకొచ్చారు, మహిళలకి ఇంత పట్టం కట్టారు, పేదలకి ఇంత పట్టం కట్టారు అనేటటువంటి ఈ రోజు ప్రజలు అర్థం చేసుకున్నారు కనుక మీరు ఒక ఊళ్ళోకి వెళ్ళి ఒక 10 మందితోటి జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళిపోతే రాష్ట్రం బాగుపడుతుందని చెప్పించండి. వీళ్ళకంతా తెలుసు. తెలిసినా కూడా ఈ రోజు నేను అంటున్నది, హరిరామ జోగయ్య గారు లాంటి వాళ్ళు ముందే హెచ్చరించారు. ధృతరాష్ట్ర కవిలయ్య బాబు చంద్రబాబు నాయుడు గారు అని చెప్తే వినలా. మా పార్టీలో ఉన్నటువంటి అంబటి రాంబాబు గారు, పేరు నాని లాంటి కాపు నాయకులందరూ గారు చెప్పారు, మొత్తం మమ్మల్ని అందరినీ కాపులందరినీ తీసుకెళ్లి ఎందుకయ్యా తాకట్టు పెడతామని చెప్పారు. వినలా. ఎందుకంటే తెలుసు ఆయనకి. పవన్ కళ్యాణ్ గారికి తెలియదా? 2014 ఎన్నికలను వాడుకున్న తర్వాత అసలు పవన్ కళ్యాణ్ ఎవరు? ఆయన ఒక అనామకుడు, ఆయన చూసి మా కోట్లేశారా అని చెప్పి ప్రముఖ తెలుగుదేశం పార్టీ నాయకులందరూ మాట్లాడింది పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ గారు తన తల్లిని ట్రోల్ చేశారు తెలుగుదేశం పార్టీ నాయకులు వాళ్ళు అనేట్టు.